హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఇవాళ వీడియోలో టేస్టీగా అరటికాయ ఫ్రై చూపించబోతున్నాను. ఈ అరటికాయ ఫ్రై చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో మరి ఈ అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ 2 అరటికాయలు తీసుకొని ఈ విధంగా పైన చెక్కు అంతా కూడా జిగురుకోవాలి. ఈ విధంగా అరటికాయని చెక్కు జిగురుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి. ముక్కలు వాటర్లో వేసుకుంటేనే నల్లగా బొగ్గలు ఉంటాయి. మీరు అట్టనే ప్లేట్లో పెట్టేస్తే నల్లగా అయిపోతాయి ముక్కలు. ఈ విధంగా వాటర్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ 1 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఏగేలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఏగిన తర్వాత ఎల్లుల్లి 5-6 పొట్టు తీసుకొని కచ్చపచ్చిగా దంచి వేసుకోవాలండి. ఈ ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వలన ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు అరటికాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిసేలాగా కలుపుకొని అరటికాయ ముక్క ఉడికిందా లేదని కూడా చూపిస్తున్నాను చూడండి. అరటికాయ ముక్కలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారము, 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ వేసుకొని కలిసేలాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు అలా మగ్గించుకోండి. కారం వేసాం కదా, కారం పచ్చివాసన పోయినంత వరకు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ అరటికాయ ఫ్రై చపాతీలోకి లేదా మనం పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా అరటికాయ ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ సూపర్ కాంబినేషను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది అరటికాయ. సో ఈ అరటికాయ ఫ్రై మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.